హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పుష్ప 2 మూవీ చూసిన వాళ్ళంతా అద్భుతమైన రివ్యూస్ ఇస్తున్నారు. రాత్రి నేను సినిమా చూశాను. అద్భుతమైన సినిమా. చాలా చాలా బాగుంది. మీరంతా వెళ్ళి ఒకసారి చూడండి. కంపల్సరిగా మీరు పెట్టిన డబ్బులకి న్యాయం జరుగుతుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది పుష్ప గాడి రూల్ అంటంలో ఒక మనిషికి ఎంత పొగరు, ఎంత ఇగో ఉంటే అంతగా ఎదుగుతాడు అనేదే మొత్తం స్టోరీ. చిన్నతనం నుంచి తన వివక్షతకు గురై ఇంటి పేరు కూడా లేని ఒక నిజం చెప్పాలంటే ఒక వేస్ట్ ఒక అమ్మకు పుట్టినటువంటి కొడుకు ఆయన. అటువంటి బాధతో వాడు ఎదిగిన విధానం మొత్తం సినిమా క్లైమాక్స్ అయితే కంపల్సరిగా మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారు. సరే, ఇది నా రివ్యూ. సింపుల్గా ఆల్రెడీ సెకండ్ డే కాబట్టి ఇది. ఇప్పుడు బాబోరు కాన్సెప్ట్లో మేము ఈ కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేసాం. ఎందుకంటే ఎప్పుడైతే పుష్ప 2 రిలీజ్ అన్నారో అప్పటి నుంచి రాజకీయంగా పుష్ప 2 చుట్టూ కూడా వలలు అల్లారు. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ అప్పుడు అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ పార్టీలో తన ఫ్రెండ్ ఉంటే తను కలవడానికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఈ గేమ్ అనేది స్టార్ట్ అయింది. నాగబాబు గారు దానికి ఆజ్యం పోశారు. అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా కలిసి పాపం బన్నీని ఒంటరి చేసి ఆడుకోవటం మొదలు పెట్టారు. ఎందుకంటే కారణం, బన్నీ అనే వ్యక్తి సినిమాలకు మెగాస్టార్ పేరు చెప్పుకొని పైకొచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్కే వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు అంటూ చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్కి నిజంగా సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ గురించి ఒక మాట మాట్లాడలేదు, ఓట్లేయమని చెప్పలేదు, ఏం చెప్పలేదు. అయినా కూడా నాగబాబు తన కుళ్ళుని కక్కడం జరిగింది. ఎందుకంటే బన్నీ రోజు రోజు ఎదుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరైతే మెగా ఫ్యామిలీ కాంపౌండ్ లో ఉన్న హీరోస్ అంతా ఎక్కడోళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అది తట్టుకోలేక అనేకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. దానికి బన్నీ కూడా ఘాటుగా స్పందించాడు. పుష్పరాజ్ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చి, అంతేకాదు అన్ని థియేటర్స్ దగ్గర అల్లు అర్జున్ ఫోటో ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒకవైపు ఇలా పెట్టేసి, కష్టకాలంలో నువ్వు మాకు తోడున్నావు, ఇప్పుడు మేము తోడుంటామంటూ వైఎస్ఆర్సిపి అభిమానులు చెప్పటం చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే చేసిన మేలు తిరిగి వస్తుంది అన్న వర్షను వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బాబోరు కాన్సెప్ట్ అందుట్లో పవర్ రేంజర్ ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి ఇది రాజకీయాలకి సినిమాలకి రెండు కనెక్షన్ కాబట్టి మీకు మా బుడ్డోడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అది వినేసేయండి. అందరికి నమస్కారం అండి. నేనండి మీ పవర్ రేంజర్ ని. అయ్య బాబోయ్, అన్ని థియేటర్లో ఐకాన్ స్టార్ అరాచకం అంట కదా. ఇప్పుడే రివ్యూస్ చూసి రీల్స్ వేస్తున్నా అండి. ఆయన బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నాక బాస్ గానీ, బాస్ కి బ్రదర్స్ గానీ, బాస్ల బేబీస్ గానీ ఆపలేరు కదా. అప్పటికి చెప్పానండి మా కూలీలకి, ఓరి బాబోయ్ ఆల్రెడీ హిట్ అయ్యే సినిమా, మీరు మధ్యలో అలౌడ్ చేసి అలవగాలు కాకండ్రా అని చెప్తే ఇంటే కదా. ఆయన ప్రొడ్యూసర్లకి ప్రమోషన్స్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా మా కూలీలు చేసిన పబ్లిసిటీకి కలెక్షన్ 1 కోట్లు అనుకున్నది ఇప్పుడు 2,000 టచ్ అవుద్దని ఇండస్ట్రీలో టాక్ అండి. పెద్దోళ్ళు ఊరికే చెప్పరు కదండి. నాయకుడి బాటలో సైనికులు నడకని మింగుదామని వెళ్ళి మింగించుకొని రావడం మాకు అలవాటే కదా. ఫోన్లేండి, పైరసీని ఎంకరేజ్ చేయకుండా మూవీని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. ఉంటా మరి. ఒరే సాంబా, ఈ కడుపు మంట ఇప్పుడు అలా తగ్గలేదు. అర్జెంట్ గా 15 లెట్టకరారా. అయ్యో బాబు, ఇంకా కెమెరా రన్నింగ్ లో ఉంది. చూసారు కదా, సినిమా బాగుంటే ఆపటం ఎవడి వల్ల కాదు. సినిమా బాగా లేకపోతే క్రెయిన్లు పెట్టి లేపటం, జాకీలు పెట్టి లేపటం ఎవడి వల్ల కాదు. ఒకళ్ళు టాలెంట్ ఉంది అంటే, వాడు నిజంగా కష్టపడుతున్నా అంటే ఆ సినిమా కంపల్సరిగా హిట్ అవుతుంది. అది ఇప్పుడు మీరు చూస్తున్న బన్నీ పుష్ప 2 చాలా బాగా వచ్చింది. రాజకీయాలకు అతీతంగా అన్నిటికీ రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. మంచి కలెక్షన్లు రాబడుతుంది. అసలు దానికి వచ్చిన టాక్ కానీ, దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ కానీ నా భూతే నా భవిష్యత్తే. సూపర్ మూవీ, వెళ్ళి మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్.